నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమరావతి అజరామరమైన ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలను వేల ఏళ్లుగా మోసుకొస్తున్న అమర నగరి, తెలుగు జాతి శౌర్య పరాక్రమాలకు కేంద్ర బిందువు, కృష్ణమ్మ పరవళ్లతో సేలతీరుతూ ప్రపంచానికి ఆంధ్రజాతి ఖ్యాతిని పరిచయం చేసిన నగరం, గౌతముని పాదధూళితో పునీతమైన ప్రదేశం, బౌద్ధ అభిధర్మాన్న దివంగతాలకు చేరవేసిన పుణ్యగడ్డ, అమరేశ్వరుని చల్లని నీడలో వందల ఏళ్లుగా విరాజిల్లుతున్న తెలుగు పట్టణం, తొలి తెలుగు రాజధాని ధరణికోటకు జంట పట్టణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు అమరావతివి. ఇంత ఘనమైన ఈ నగరే తిరిగి ఆంధ్రుల రాజధాని అయింది. వేల ఏళ్లుగా చిరంజీవిగా నిలిచిన ఈ నగరం భవిష్య ఆంధ్ర ఆశలను మోస్తూ తిరిగి తెలుగోడి ఖ్యాతిని ఎల్లలు దాటించేందుకు సిద్ధమైంది. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అదే స్థాయి పేరును ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ పేరు పెట్టాలనే అంశంపై ఇంతకాలం వేధించిన ప్రశ్నకు తిరుగులేని సమాధానాన్ని అధికారికంగా ప్రకటించింది. కొత్త రాజధానికి ఆంధ్ర వైభవ దీప్తి అమరావతి పేరునే ఖాయం చేసింది. కోటి ఆశల భవిష్యత్ గమనానికి గత చరిత్రల ఘనకీర్తుల్ని నిత్యం గుర్తుకు తెచ్చేలా నామకరణం చేశారు. వేల ఏళ్ల అద్భుత చరిత్రకు, మహోన్నత సంస్కృతికి పట్టుగొమ్మ, ధాన్య కటకంగా ధరణికోట విరాజిల్లిన అమరావతి పేరుతోనే ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. రాజధాని అంశంలో కీలకమైన ముందడుగు వేశారు. చారిత్రక ఘట్టానికి రాజధాని పేరు ఖరారు రూపంలో శ్రీకారం చుట్టారు. ఒక హిస్టారికల్ గా, అదే మరిగా ఒక పౌరాణికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా నూతన రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో వస్తా ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చూసినప్పుడు నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెడితే సబబుగా ఉంటుందనేది సర్వత్రా ఈ మధ్య చర్చ జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ పేరు చాలా బాగుంటుంది, ఇప్పటికే పవర్ఫుల్ వాస్తు వచ్చింది, దానికి తగినట్టు పవర్లో కూడా బలం ఉంటే, పేరులో కూడా బలం ఉంటే ఇంకా దూసుకుపోయే అవకాశం వస్తుంది. కాబట్టి అమరావతి సబబుగా ఉంటుందని పేపర్లో వచ్చినా, టీవీల్లో వచ్చినా, స్టోరీలు వచ్చినా అవన్నీ వాచ్ చేస్తున్నాం. మాలో చర్చ వచ్చినా కూడా హిస్టారికల్ గా కొంత రీసెర్చ్ చేస్తే కూడా ఇది కరెక్ట్ అనిపించే విధంగా ఉంది. అందుకని ఈరోజు పేరు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే సింగపూర్లా సుందరంగా, అధునాతనంగా ఉండడమే కాదు, అది మన ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించాలి. శౌర్య పరాక్రమాలకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి. ఇదే అంశాలపై కొంతకాలంగా తర్జన భర్జనలు పడ్డ ప్రభుత్వం అంతిమంగా అమరావతికే ఓటు వేసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండడమే కాక కావలసిన లక్షణాలన్నీ కలిగి ఉండడమూ కలిసొచ్చింది. వాణిజ్య కేంద్రంగా, బౌద్ధ క్షేత్రంగా క్రీస్తు పూర్వం నుంచే అమరావతి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. బౌద్ధమత కేంద్రంగా, శాతవాహనుల రాజధానిగా, అంతర్జాతీయ వాణిజ్య కూడలిగా కూడా ఈ ప్రాంతానికి అద్భుత చరిత్ర ఉంది. సాక్షాత్ ఆ గౌతమ బుద్ధుడు నడయాడిన నేల కావడం అమరావతి ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమడింపజేస్తోంది. ఆంధ్ర బుద్ధిజం అనే దానికి వ్యక్తిత్వంలో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దాంట్లో మనం ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ మెరిట్ కానీ, ధ్యాన
అనే కాన్సెప్ట్ కానీ, జనరాసిటీ అనే కాన్సెప్ట్ కానీ ముఖ్యంగా ఇక్కడనే వచ్చింది. మనకు ఈ మహాచైత్యం ఉండే దానివల్ల దాంట్లో మహాచైత్యం అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దానిలో అవశేషాలు, బుద్ధుడు అవశేషాలు ఉన్నాయి. దానివల్లే దీన్ని మహాచైత్యం అంటారు. ఇక్కడి నుంచే మనం చెప్పాలంటే చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి బుద్ధిజం అనేది వ్యాపించింది. 1000 ఏళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రాజధానిగా అమరావతి పేరునే నిర్ణయించడం వెనుక ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. నిజానికి ఆంధ్రులది వేల సంవత్సరాల చరిత్ర. ఋగ్వేదానికి అనుబంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఈ ప్రస్తావన ఉంది. మౌర్య సామ్రాజ్య శకలాలపై భారతదేశమంతా విస్తరించిన సువిశాల స్వతంత్ర రాజ్యాధినేతలైన శాతవాహనులు క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో దక్షిణాపథం అధిక భాగం ఒడిశాను పరిపాలించిన విష్ణుకుండినులు ఆంధ్రులన్నది చారిత్రక వాస్తవం. ఆ 2 రాజవంశాలకు అమరావతితో అవినాభావ సంబంధముంది. ఇక్ష్వాకులు, పల్లవుల కాలంలో అమరావతి ప్రధాన నగరంగా వెలుగులు విరజిమ్మింది. గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర తంత్రాన్ని నిర్వహించిందే అమరావతిలోనే. అలా చూసిన విలక్షణ చారిత్రక నగరంగా, విశిష్ట పర్యాటక క్షేత్రంగా, అన్నింటికీ మించి అధునాతన రాజధానిగాను గుర్తింపు పొందగల పూర్తి అర్హత, స్థాయి అమరావతికున్నాయి. ఒకప్పుడు గ్రీస్ దేశంతోనూ రోమ్ దేశంతోనూ ఈ నగరానికి దౌత్య సంబంధాలు ఉండేవి, తర్వాత సాంస్కృతికమైనటువంటి సంబంధాలు ఉండేవి. అంతకంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమరావతి కళలు చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా శిల్పకళ, గాంధార శిల్పకళ మరియు మధుర శిల్పకళకు ఏమాత్రం తీసిపోనిదే అమరావతి శిల్పకళ. ఈ శాతవాహనులైన వాళ్ళు కూడా మౌర్యుల సామంతులు. మౌర్య సామ్రాజ్యం పతనైన తర్వాత శాతవాహనులు ఆంధ్రదేశంలో స్వతంత్రులయ్యారు. వాళ్ళు తొలి రాజధానేమో మహారాష్ట్రలో ప్రతిష్టానపురము. అక్కడి నుంచి తర్వాత మనకి తూర్పుకు వచ్చినప్పటికీ ఈ ధాన్యకట్టకాన్ని క్యాపిటల్గా చేసుకున్నారు. అమరావతి అన్న పేరుకి మరెంతో మహోన్నతమైన చరిత్ర ఉంది. అమరావతి అంటేనే మృత్యువులేని ప్రదేశమని అర్థం. క్రీస్తుపూర్వం 500లో గౌతమ బుద్ధుడు అక్కడ సంచరించాడు. అలా బౌద్ధ ప్రవచనంతో పునీతమై అమరత్వాన్ని పొందింది కాబట్టే ఆ ప్రాంతం అమరావతయిందంటారు. తథాగతుడి పవిత్ర అవశేషాలు అమరావతిలో బయటపడ్డాయి. తెరవాడ బౌద్ధ క్షేత్రానికి ఆద్యుడైన బౌద్ధ ఘోషుడు క్రీస్తు శకం 4-5 శతాబ్దాల మధ్య అమరావతి ప్రాంతంలో నివసించాడు. అపర బుద్ధుడిగా విశ్వఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జునుడు ఇదే ప్రాంతానికి చెందినవాడు. క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాల మధ్యలో ఇక్కడ అశోక చక్రవర్తి ఆదేశాల మేరకు 160 అడుగుల వైశాల్యం, 100 అడుగుల ఎత్తుతో మహాస్తూపం నిర్మించారు. ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించిన అమరావతి స్తూపాన్ని చైనీయులు శ్రీధాన్య కటక చైత్యంగా అభివర్ణించారు. అమరావతి స్తూపం చరిత్ర ప్రసిద్ధమైన సాంచీ స్తూపం కన్నా పెద్దదని ప్రతీతి. మహాయాన బౌద్ధానికి అదే కేంద్ర బిందువుగా నిలిచింది. బుద్ధుడి జన్మస్థలమైన బీహార్లో, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్గా పిలుస్తున్న గాంధార దేశంలోనూ నాడు బౌద్ధం పరిఢవిల్లింది. అదే సమయంలో తెలుగు నేలపై అందుకు సమాన స్థాయిలో బౌద్ధ ధర్మం విరాజిల్లింది అనడానికి అమరావతిలోని శిథిలాలే సాక్ష్యం. శౌర్య పరాక్రమాలకు ప్రతీతి అయిన ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని చారిత్రక అనుబంధముంది. బౌద్ధం ఇక్కడ అనేక తెగలుగా ఉన్న ఆంధ్రుల్ని ఏకం చేసి వారిలో సామ్రాజ్య కాంక్షను రగిలించింది. వారికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడానికి దోహదపడింది. అమరావతి రాజధానిగా శాతవాహనులు మౌర్య సామ్రాజ్య పతనానంతరం అశాంతి, అరాచకాన్ని పారద్రోలి దేశమంతా విస్తరించారు. వారి హయాంలో వర్తక, వాణిజ్యాలు స్వేచ్ఛగా సాగాయి. తమ నావికా శక్తితో ఆగ్నేయాసియాతోనూ వాణిజ్య బంధం నెలకొల్పుకోగలిగారు. ప్రస్తుతం అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను తిరిగి ఆగ్నేయాసియా వర్తక వాణిజ్య కేంద్రంగా మలచాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేటువంటి పేరు పెట్టడం ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్లో ఇదొక భాగం. అమరావతి అంటే మరణం లేనటువంటిది అనేటువంటిది అర్థం. పూర్వం దేవతల యొక్క రాజధాని పేరే అమరావతి. అలాంటి అమరావతి అనేటువంటి పేరుని ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టడం ఎంతైనా సముచితం. అశోకుడి మరణానంతరం 4 శతాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగిన శాతవాహనుల పాలన కాలంలో అమరావతి ఆంధ్రుల వైభవానికి ప్రతీకగా నిలిచింది. క్రీస్తుపూర్వం 228 నుంచి క్రీస్తు శకం 225 వరకు సువిశాల ఆంధ్ర సామ్రాజ్యానికి ఇదే రాజధాని. అంతకుముందు కూడా ఆంధ్రులు మౌర్యుల సామంతులుగా అమరావతి నుంచే పరిపాలన సాగించారు. క్రీస్తుపూర్వం 2-3 దశాబ్దాల నాటికి అమరావతి ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తెలుగు నేల అంతటా బౌద్ధారామాలు వెలుగు చూసినప్పటికీ బౌద్ధం వ్యాప్తికి అమరావతి కేంద్ర బిందువుగా నిలిచింది అనేందుకు ఆధారాలు లభించాయి. అప్పట్లో అక్కడ బౌద్ధారామాలే కాక ఓ విశ్వవిద్యాలయం కూడా ఉండేదట. దేశం నలుమూలలు, ఆగ్నేయాసియా దేశాల నుంచొచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. చైనా ప్రసిద్ధ యాత్రికుడు యువాన్ చాంగ్ అమరావతిలో బౌద్ధ అభిధర్మాన్ని అధ్యయనం చేశాడని ప్రతీతి. బుద్ధుని యొక్క బోధనల యొక్క ఆవశ్యకత అనేది కూడా నేటి సమకాలీన సమాజానికి అవసరం ఉన్నది. ఆ విధంగా బుద్ధిజానికి ఒక ప్రముఖ కేంద్రంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయటం అనేది మంచి పరిణామంగా, అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ ప్రాముఖ్యత అనేది కూడా లభిస్తుందనేది అభిప్రాయం. చింతపల్లి జమీందారు 1796లో తన రాజధానిని అమరావతికి మార్చి అక్కడ పట్టణాన్ని కూడా నిర్మించాడు. అమరావతి పరిసరాలపై బ్రిటిషర్ల హయాంలో 1797, 1854 మధ్య విస్తృత పురావస్తు పరిశోధనలు జరిగాయి. అప్పుడు లభించిన అపురూపమైన శిల్ప సంపదను మచిలీపట్నానికి, అక్కడ్నుంచి మద్రాసుకు తరలించారు. కొన్నింటిని లండన్ బ్రిటిష్ మ్యూజియానికి పంపేశారు. ఇప్పటికీ అక్కడవి అమరావతి గ్యాలరీ పేరిట కనువిందు చేస్తున్నాయి. చరిత్రకు సంబంధించిన కొత్త కథలు చెప్తున్నాయి. అలా అమరావతి పేరు ఖండాంతర ఖ్యాతి పొందింది. ఇంగ్లాండ్లో తెరవాడ బౌద్ధాన్ని పాటిస్తున్న వాళ్లు అమరావతి పేరుతో బౌద్ధారామాన్ని కూడా నిర్వహిస్తున్నారు. తరలిపోయినవి పోగా ప్రస్తుతం అమరావతి మ్యూజియంలో ఉన్న సంపద నామమాత్రమని చరిత్రకారుల భావన. కాని అంతటి వారసత్వ సంపదను తరువాతి తరంలో నిర్లక్ష్యం చేయడంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ స్థూపం ధ్వంసమైంది. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు పరిపాలించినప్పుడే అమరేశ్వర స్వామి దేవాలయం కట్టినప్పుడే దానికి అమరావతి అనేటువంటి పేరుంది. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. వాస్తవంగా ఈ దేశానికి తొలి రాజధాని ధరణికోట, అది అమరావతిని ఆనుకునే ఉంటుంది. తరువాత ధరణికోట పేరు వెనకబడి అమరావతి పేరే బాగా అభివృద్ధిలోకి వచ్చింది. బౌద్ధమత ప్రాభవం సన్నగిల్లిన తరువాత అమరావతి శైవమతానికి కేంద్రస్థానమైంది. నాటి బౌద్ధాలయమే శివాలయంగా మారిందన్న వాదన ఉంది. ఆలయం ఎప్పుడు ప్రారంభమైందన్న దానికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాల్లేవు. కాని అమరేశ్వరాలయానిది అతి పురాతనమైన చరిత్ర, ఆసక్తికర స్థలపురాణంగా చెబుతారు. శివలింగాన్ని కంఠంలో బంధించిన తారకాసురుణ్ణే తారకాసురుడు అనే రాక్షసుడిని శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యుడే వధించాడని అంటారు. తారకాసుర వధ జరిగాక రాక్షసుడి గొంతులోని శివలింగం ఖండాలుగా 5 శైవక్షేత్రాల్లో పడిపోయిందట. ఆ 5 అమరావతిగా సుప్రసిద్ధమైన అమరేశ్వరం ఒకటంటారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వంటి రాజులెందరో దర్శించి దానధర్మాలు చేశారు. దేవరాయలు 1515లో ధ్యాన కటకాన్ని జయించి అమరేశ్వరాలయంలో తులాభారం తూగి ఆ ధనాన్ని దానం చేసినట్లు ఆలయ శాసనం చెబుతోంది. అక్కడున్న అనేక దాన శాసనాలు ఆలయ విశిష్టతను వెల్లడిస్తున్నాయి. 1361లో కొండవీటి రాజైన ఆనపోతారెడ్డి ఈ ఆలయాన్ని బాగు చేయించి ఆచంద్ర తారార్కంగా పునఃప్రతిష్ఠ చేయించారని శాసనాలు చెప్తున్నాయి. దివాన్ చందులాల్ ప్రేరణతో నిజాం నవాబు అమరేశ్వరాయానికి 500 ఎకరాల పొలంతో పాటు ఏటా 1000 రూపాయలు వచ్చే ఏర్పాటు చేయించారు. అమరేశ్వరాలయం చుట్టూ ఈ నగరం వెలిసింది కాబట్టి దీనికి అమరావతి అన్న పేరు అన్న వాదన ఉంది. అంతటి ప్రాశస్త్యం ఉండబట్టే అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి అమరావతి అని నామకరణం జరుగుతుండడం చారిత్రక పరిణామం అనేది చాలా మంది అభిప్రాయం. అమరావతికి ఆంధ్రుల చరిత్రలోనే కాక భారతీయ చరిత్రలో ఎంతో ప్రాధాన్యముంది. మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల చరిత్రలో పర్యాయ పదాలు. మహాభారత యుద్ధం జరిగి 5142 సంవత్సరాలు గడిచిపోయాయి. మన్మథ ఉగాది నుండి 5142వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో ఇది 5117వ సంవత్సరం. ఇంతటి సుదీర్ఘ గతానికి సజీవ జీవన స్మృతి అమరావతి. అలాంటి అమరావతి ఇంతకాలానికి మళ్లీ ఆంధ్రుల రాజధానిగా విలసిల్లబోతోంది. పైగా కొత్తగా నిర్మించనున్న రాజధాని కేంద్ర బిందువు అవశేష అమరావతి 32 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇవన్నీగాక
కృష్ణమ్మ ఒడిలో ప్రశాంత వాతావరణంలో కొలువుదీరే అమరావతి కాలుష్యం ఊసులేని స్వచ్ఛమైన ప్రగతికి బాటగా నిలిచే అవకాశాలు ఎన్నో. ఇది సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ. కృష్ణానదికి ఆ చెరుగున ఈ చెరుగున 3 పువ్వులు 6 కాయలుగా పురోభివృద్ధి జరగాలని మనసా వాచా కోరుకుంటున్నాను. స్వర్గంలో అమరావతి పట్టణంలో ఇంద్రుని సభ పేరు సుధర్మ. ఈనాడు ఇక్కడ ఈ నవ్య అమరావతి నగరం దగ్గర చంద్రుడే ఇంద్రుడే వెలిసిన ఈ సుధర్మ ఈ రాష్ట్ర పురోభివృద్ధికి నాంది పలక. ఈ చరిత్ర బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు కంటే సముచితమైంది మరొకటి లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమరావతి రాజధానిగా ఆంధ్రుల ఖ్యాతి చిరస్థాయి పొందుతుంది అనడంలో ఏ విధమైన సందేహమూ లేదు. వర్తక వాణిజ్యమే కాక ఇక్కడ పర్యాటకము పరిఢవిల్లేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ప్రాచీన కళాఖండాల్ని పునరుద్ధరించడమే కాక బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాల్ని రప్పించి అద్భుత ప్రదర్శనాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశ విదేశాల నుంచి పర్యాటకుల్ని ఆకర్షించొచ్చు. పర్యాటక ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏటా కాలచక్రం వంటి అంతర్జాతీయ క్రతువులు నిర్వహించొచ్చు. అధునాతనంగా పునర్నిర్మితమైన ఆంధ్రుల అతి పురాతన రాజధాని నగరంగా అమరావతి ప్రపంచ ప్రసిద్ధి పొందే వీలుంది. రాష్ట్ర రాజధాని పేరు ఖరారైంది. ఇక అమరావతి నిర్మాణమే తరువాయి. సింగపూర్ సర్కారు తొలిదశ ప్రణాళికను ఇచ్చేసింది. రాజధాని పేరు పెట్టి ఉత్సాహంగా ఉన్న చంద్రబాబు సర్కారు మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత వచ్చే వరకు వేచి చూడకుండా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఓవైపు ప్రత్యేక హోదా సాధన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పారిశ్రామిక సంస్థలకు ఎర్రతివాచి పరుస్తోంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త పారిశ్రామిక విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. అమరావతి ఆంధ్రుల రాజధాని నగరం. నిన్నటి ఖ్యాతిని మోస్తూనే రేపటి ఆశల వారధిగా ఉండనున్న ఆ నగర నిర్మాణాన్ని రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ సర్కార్తో ఒప్పందం చేసుకున్న సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధాని బృహత్ ప్రణాళిక తయారీలో తొలి అంకం పూర్తయింది. రాజధాని రూపురేఖలు ఎలా ఉంటాయి, ఈ నగరాన్ని రానున్న 50 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేయబోతోంది స్పష్టంగా వివరిస్తూ సింగపూర్ సర్కార్ తొలిదశ ప్రణాళికల్ని రాష్ట్ర సర్కార్కి అందజేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్ మే 15కి తయారు చేయనున్న సింగపూర్ ప్రభుత్వం జూన్ చివరికి ప్రధాన నగర ప్రణాళికను ఇవ్వనుంది. అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో జల, వాయు, రహదారి మార్గాల్లో అనుసంధానం చేసేలా రూపకల్పన చేశారు. విజయవాడ, మంగళగిరి, గన్నవరం పట్టణాలతో కలిపి సిద్ధమవుతున్న రాజధాని నగరం గుంటూరు, సత్తెనపల్లి, నందిగామ, నూజివీడు, గుడివాడ, తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతాలతో కలిసి మరింత విస్తరిస్తుంది. జాతీయ జలమార్గాల్ని ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్ని పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. రాజధానిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ రైల్వే, రహదారి మార్గాల్ని అభివృద్ధి చేయనున్నారు. రాజధాని పరిసరాల్లో హైస్పీడ్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్లను నవీకరించడంతో పాటు సబర్బన్ రైళ్లను నడపనున్నారు. మంగళగిరిలో విమానాశ్రయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి. రాజధాని పేరు ఖరారు చేసిన రోజునే రాజధాని తొలిదశ ప్రధాన ప్రణాళిక అందుకున్న ప్రభుత్వం అంతేవడిగా రాష్ట్రాభివృద్ధి వైపు అడుగులు వేసింది. సరికొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రస్తుతం అమలవుతున్న విధానాల్ని అధ్యయనం చేసిన సర్కార్ వాటి విధానాలకు దీటైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. 2 అంకెల అభివృద్ధి రేటు సాధనే దీని లక్ష్యం. ఇది రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అమలు కానుంది. నూతన పారిశ్రామిక విధానంతో పాటుగా సింగిల్ డెస్క్, జౌళి, వాహన రంగ, జీవన సాంకేతిక విధానాలకు ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ సంస్థల్ని ఆకర్షించేందుకు రాయితీల మంత్రాన్ని సర్కార్ జపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ రావాలని 2 ఇండస్ట్రియలైజేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వీకర్ సెక్షన్స్ నుంచి ఎక్కువ ప్రమోట్ చేయాలని, అదే మరి ఇంకొక పక్కన ఈ
ఇండస్ట్రీస్లో కూడా సెక్టర్ వైజ్ కూడా పాలసీ పెట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎకానమీకి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అవకతవకలకు తావు లేకుండా భూ కేటాయింపులు జరిపేందుకు లీజు విధానాన్ని ఎంచుకుంది. దాదాపు 99 ఏళ్ల పాటు భూములు లీజుకివ్వనున్నారు. పరిశ్రమలకిచ్చేందుకు 15 లక్షల ఎకరాల భూ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. వీటికి భూ సమీకరణ మంత్రాన్నే పాటించనున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భూముల్ని విక్రయించే విధానాన్ని అనుసరించనున్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని రకాల అనుమతులివ్వాలని నిర్ణయించారు. సింగిల్ డెస్క్ కమిటీ ప్రతి నెల 3, 16 తేదీల్లో సమావేశమవుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని విభాగాల అధికారులు ఈ దరఖాస్తుల్ని పరిశీలించి అనుమతులిస్తారు. మెగా ప్రాజెక్టులను ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తారు. సింగిల్ డెస్క్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం. ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ సింగిల్ డెస్క్ ద్వారా ఎప్పటికప్పుడు ఆల్ క్లియరెన్సెస్ 21 డేస్లో వస్తాయి. ఇందులో ఇండస్ట్రీస్ కమిషనర్ విల్ బి ది చైర్మన్ ఫర్ సింగిల్ డెస్క్. ఆ సింగిల్ డెస్క్ కమిటీ కూడా 15 డిపార్ట్మెంట్లు ఎవరైతే ఇండస్ట్రీ సంబంధించి ఉన్నారో అందరూ ఉంటారు. ప్రతి నెల 3, 16 తారీఖులు మీటింగులు జరుగుతాయి. ఎవరు అప్లికేషన్ పెట్టాలన్నా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేస్తే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అన్ని ఇస్తారు. భూ కొనుగోళ్లు, బదిలీ తనఖాల్లో 100% స్టాంపు రుసుమును సర్కార్ ఎత్తేసింది. ఇప్పటికే నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న ఏపీ అన్ని రకాల పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీ కింద యూనిట్కు రూపాయి చొప్పున తిరిగి చెల్లించాలి. చిన్న తరహా పరిశ్రమలకు 5 ఏళ్ల పాటు 100% వ్యాట్, సిఎస్టీ, ఎస్సీ, ఎస్టీ రాయితీలు ఇవ్వనున్నారు. మధ్య తరహా పరిశ్రమలకు 75%, భారీ పరిశ్రమలకు 50% చొప్పున 7 ఏళ్ల పాటు పన్ను సబ్సిడీలు వర్తించనున్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రత్యేక అంతర్జాతీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చి 2000 మందికి ఉపాధి కల్పించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు. ఎస్ఎంఈలు ఇవన్నీ కూడా జిల్లా లెవెల్ అధికారం ఇచ్చాం. కలెక్టర్కి ఇదే పవర్స్ ఇచ్చి జిల్లాలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని కలెక్టర్ ఈజ్ ఎంపవర్డ్ టు గివ్ ఆల్ ది క్లియరెన్సెస్ అక్రాస్ ది టేబుల్. ఇవన్నీ కూడా సింప్లిఫై చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చాలా సులభతరంగా వ్యాపారం చేసుకునే విధంగా ఎక్కడ కూడా బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టి చేసే పరిశ్రమలకు 35% అదనపు రాయితీలు లభిస్తాయి. హరిత పరిశ్రమలకు 25% అదనంగా రాయితీలిస్తారు. బయోటెక్నాలజీ, జౌళి విధానాలకు కూడా ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో పెద్దపీట వేసింది. జౌళి పరిశ్రమలకు వడ్డీ రాయితీ గరిష్టంగా 12.5% అందించనుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీతో పాటు జౌళి పరిశ్రమకు యూనిట్కు రూపాయిన్నర వరకు రాయితీ ఇస్తారు. రెడీమేడ్ దుస్తులు, మూల పెట్టుబడులపైన 10 నుంచి 20% ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. బయోటెక్నాలజీ మండలి ఆధ్వర్యంలో యూనిట్ల ఏర్పాటుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో ఏర్పాటయ్యే అన్ని రకాల యూనిట్లకు విద్యుత్, నీరు రాయితీలు గరిష్టంగా కల్పిస్తారు. చెన్నై, తిరుపతి, మన నెల్లూరు ట్రై సిటీ జంక్షన్ ఇందులో తీసుకుంటే బ్యూటిఫుల్గా తిరుపతి, ఏర్పేడు, వెంకటగిరి, గూడూరు, తిరుపతి, ఏర్పేడు, నాయుడుపేట, కాళహస్త్రి వయా శ్రీ సిటీ నేషనల్ హైవే, తిరుపతి, పుత్తూరు, నగరి, చెన్నై ఈ 4 రోడ్లు కూడా ఒక హబ్గా తయారు చేస్తాం. పారిశ్రామిక ప్రాయోజిత పరిశోధనకు ఏడాదికి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. 75% పేటెంట్ ఖర్చుని కూడా తిరిగి చెల్లింపునకు చర్యలు తీసుకుంటారు. విద్యా పరిశోధనా సంస్థలతో పరిశ్రమలకు అనుసంధానం చేసే కార్యక్రమం ద్వారా మానవ వనరుల్ని పరిశ్రమ వెంటనే వినియోగించుకునేలా సిద్ధం చేస్తారు. ఆటోమొబైల్ విధానంలో క్లస్టర్లు, తయారీ కేంద్రాల స్థాపనను ప్రోత్సహించేందుకు 20 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ ఇస్తారు. ఈ రంగంలో కార్మికుల మెరుపు సమ్మె నిరోధానికి చర్యలు తీసుకుంటారు. పీపీపీ విధానంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2 భారీ ఆటో క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. అనుబంధ పరిశ్రమలకు కూడా 10 ఏళ్ల పాటు వ్యాట్, జీఎస్టీలలో రాయితీ ఉంటుంది. 3 ఎయిర్పోర్ట్లు, 2 పోర్ట్లు, తెలుగంగ నీళ్లు, సోమశిల, స్వర్ణముఖి నీళ్లు, ఒక 10-12 వేల మెగావాట్ల కరెంటు ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. దెన్ ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. వీఆర్ వర్కింగ్ దాట్. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్లకి పన్నుల్లో భారీగా రాయితీలు కల్పించారు. భారీ పరిశ్రమలకు అవసరమైన మానవ నైపుణ్యాల శిక్షణ కూడా
సర్కారే చేపడుతుంది. రాజధాని ప్రాంతమైన సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధి కారిడార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పారిశ్రామిక అభివృద్ధి చేయాలని సర్కార్ ఆలోచిస్తోంది. హైదరాబాద్ మచిలీపట్నం మధ్య నందిగామ కారిడార్ను ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ యూనిట్లకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. గుడివాడ కారిడార్ను గ్రీన్ ఇండస్ట్రీస్, వ్యవసాయాధారిత పరిశ్రమలకు అనువైనదిగా తేల్చారు. విశాఖ, చెన్నై కారిడార్లో ఉన్న గన్నవరాన్ని ఐటీయూఎస్, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ పరిశ్రమల స్థాపనకు అనువుగా గుర్తించారు. గుంటూరు కారిడార్ను ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ చైన్స్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్ ప్రొడక్ట్స్ కు అనుకూలమైనదిగాను, తెనాలిని లాజిస్టిక్స్, టూరిజం, వినోదాత్మక ప్రాంతంగాను, నూజివీడును ఆగ్రో ఇండస్ట్రియల్ ఫ్యాబ్రికేషన్ హబ్ గాను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాయలసీమలో బెంగళూరు టు హైదరాబాద్ దగ్గరికి విల్ ఎస్టాబ్లిష్ కారిడార్. ఇటు హైదరాబాద్ లో ఏమన్నా రావాలంటే కర్నూలు 1.5 to 2 hours జర్నీ, ఎయిర్పోర్ట్ నుంచి అయితే 2 hours. అటు బెంగళూరు నుంచి చూస్తే 1/2 hour 45 minutes, 50-60 కిలోమీటర్లు. నీళ్లున్నాయి, పవర్ ఉంది, రోడ్లున్నాయి. ఇంకొక ఎయిర్పోర్ట్ కర్నూలు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం నెల క్రితం ఇచ్చిన 3-4 రాయితీల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. పరిశ్రమలకు యంత్ర సామాగ్రిపై పెట్టే మొత్తంలో వడ్డీ రాయితీ కల్పించారు. కాలుష్యం నుంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పొందుపర్చింది. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా లభించిన పక్షంలో దానికనుగుణంగా మరిన్ని రాయితీల్ని కల్పించేందుకు కూడా ప్రభుత్వం విధి విధానాల్ని సిద్ధం చేసుకుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.